ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. వింధ్య, ఏంటి మధ్య వాడు అదోలా ఉంటున్నాడు? ఏమైంది? నాకు అదే అర్థం కావట్లేదు అత్తయ్య. రాత్రిపూట ఆయన సరిగా నిద్రపోవడం లేదు, సరిగా భోజనం కూడా చేయడం లేదు. అదేంటమ్మా, తల్లిదండ్రులకి మాకు చెప్పకపోయినా భార్యవి నీకైనా చెప్పాలి కదా. ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా? నాకు తెలిసి బిజినెస్ పరంగాను ఫినాన్షియల్ పరంగాను ఏ ప్రాబ్లం లేదు మావయ్య. మరి ఏ ప్రాబ్లం లేనప్పుడు వీడు దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? వాణి, ఏదున్నా వాడు నీతో వింధ్యతో షేర్ చేసుకుంటాడు. వాడి మనసులో ఏముందో, ఏం ఆలోచిస్తున్నాడో కాస్త ప్రశాంతంగా వాడిని కూర్చోబెట్టి అడిగి తెలుసుకోండి. వాడి టెన్షన్ చూస్తుంటే నాకు నిద్ర పట్టడం లేదు. నేను అడిగానండి, కాని ఏ సమాధానం చెప్పలేదు. వింధ్య, ఏదో తేడా జరుగుతుందమ్మా. అసలు వాడు ఇదివరకు రాజేష్ లాగా లేడు. ముందు నువ్వు వాడి మనసులో ఏముందో కూల్గా తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఈయన దేని గురించి ఆలోచిస్తున్నట్టు, ఏదో పోగొట్టుకున్నట్టుంటున్నారు. నాకొచ్చినట్టే అత్తయ్య మావయ్యకు కూడా అనుమానం వచ్చింది. ఈయన ప్రాబ్లం ఏమై ఉంటుంది? వింధ్య, నేను చెప్పింది అర్థమైందా? అలాగే అత్తయ్య. ఇక్కడ ఫస్ట్ నైట్ కోసం ముహూర్తాలు పెట్టిస్తున్నారు బాబు. బాబు, నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఈ మౌనిక వదిలిపెట్టదు. ఎన్నిసార్లు చేసిన మౌనిక నెంబర్ బిజీ అని వస్తుంది. ఇంట్లో అమ్మ, నాన్న, వింధ్య అందరూ ఉన్నారు. మౌనిక వచ్చి ఏం గొడవ చేస్తుందో ఏంటో. ఆగు ఆగు మౌనిక, రావద్దు. బావా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో. అదేంటి బావా, పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చాను. ముందు కుడికాలు పెట్టాలా ఎడమకాలు పెట్టాలా? అదే కుడికాలే పెడతాను. ముందు వింధ్యా సిస్టర్ని పిలువు, నాకు హారతిస్తుంది. ఫస్ట్ టైం ఇంట్లోకి వచ్చేటప్పుడు హారతి ఇవ్వాలి కదా. నీకు దండం పెడతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మౌనిక. ఏంటి బాబా నువ్వు? సరే, హారతి ఇవ్వకపోయినా ముందు కుడికాలు పెట్టి లోపలికి వస్తాను. అత్తయ్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మౌనిక. అమ్మకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. వింధ్య బ్రతకదు. అదేంటి బావా, తాళి కట్టిన తర్వాత నన్ను వదిలేస్తావా? నేనేమైపోయినా పర్వాలేదా? బావా, ఈరోజు నువ్వు వింధ్య గురించి ఎంతైతే ఆలోచిస్తున్నావో నా గురించి కూడా అంతే ఆలోచించాలి. నీలో సగభాగం వింధ్య అయితే మిగతా సగభాగం నేను బావా. ఇది అన్యాయం బావా. అత్తయ్యను పిలు, కనీసం ఆశీర్వాదం తీసుకునైనా వెళ్తాను. అత్తయ్య. మౌనిక, ప్లీజ్ మౌనిక, వెళ్ళిపో. అమ్మకి నేను సమాధానం చెప్పుకోలేను, అర్థం చేసుకో. ఎన్నాళ్ళు దాస్తావు బావా? ఎప్పటికైనా సమాధానం చెప్పుకోవాల్సిందేగా. అయినా నేను సమాధానం చెప్తానుండు. అత్తయ్య, సిస్టర్, నా మాట విను మౌనిక. వాళ్ళకి తెలిస్తే నన్ను అదోలా చూస్తారు. అమ్మ, వింధ్య తట్టుకోలేరు. ఇక్కడి నుంచి వెళ్ళిపో మౌనిక. ఊరుకో బావా, ప్రతిదానికి కంగారు పడతావు. నువ్వు అత్తయ్య, సిస్టర్, అత్తయ్య, ప్లీజ్ మౌనిక, ఉండు బావా. నువ్వు
నువ్వేంటిక్కడ? ఏమండి, మీరేంటి దాని బ్రతిమలాడుతున్నారు? అది ఈ ఇంటికి వచ్చిందేంటి? రాగానే మెడపట్టి బయటికి పంపించకుండా అసలు దాంతో మీ డిస్కషన్ ఏంటి? ఏ మౌనిక, ఎందుకొచ్చావు? ఎలా ఉన్నావత్తా? పెళ్లి జరిగిపోయింది కదా, అంత బానే ఉంది కదా, మళ్ళీ దేనికోసం వచ్చావు? నీ ఆశీర్వాదం తీసుకోలేదు కదత్తా. నా పెళ్లి రోజు నువ్వు అక్షంతలు కూడా వేయలేదు. నేను అబద్ధం ఆడుతున్నానని ఆ రోజు నీకు అనుమానం వచ్చింది కదా. చూడండి, నా పెళ్లి కూడా జరిగిపోయింది. నా మెళ్ళో తాళి కూడా ఉంది. నాకు భర్తున్నాడు, నాకు కుటుంబం ఉంది. ఇప్పటికైనా నన్ను నమ్మి ఆశీర్వదించొచ్చు కదా అత్తయ్య. అత్తయ్య, దీంతో డిస్కషన్ వద్దు. ముందు దాన్ని బయటికి పంపించండి. వింధ్య, ఆగు. ఏంటి, నేను ఆశీర్వదిస్తే తప్ప నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా? సరే, నిన్ను ఆశీర్వదిస్తాను. థ్యాంక్స్ అత్తా. దీనికోసం ఇంకో జన్మైనా ఎత్తాల్సి వస్తుందేమో అనుకున్నాను, కానీ దేవుడు నా బాధ ఆలకించి కరుణించాడు. బావా, రా బావా, అక్కడే నించున్నావేంటి? అత్త ఆశీర్వాదం తీసుకుందాం రా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ కొత్తగా పెళ్ళైతే నువ్వు నీ భర్త కలిసి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా భర్తని పిలుస్తున్నావేంటి? ఇప్పుడు ఇక్కడ నా భర్త లేడు కదా సిస్టర్, అందుకే మీ ఆయన్ని రమ్మంటున్నాను. బావా రా. ప్రస్తుతానికి మా ఆయన ప్లేస్లో నువ్వే ఉన్నావనుకో, పళ్ళు రాలగొడతాను. మీ ఆయన ప్లేస్లో మా ఆయన ఉండడం ఏంటి? చూసారా అత్తయ్య, పెళ్లి చేసుకున్నా కానీ దీని గుణం మారలేదు. ఏయ్ మౌనిక, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండకుండా మళ్ళీ ఏంటిది? హ్యాపీగా ఉండాలనంటే మొగుడు పిల్లలు కలిసి ఉండాలి కదా. తాళి కట్టాడు, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నా గురించి ఆలోచించాలి కదా. ఏం బావా? సూపరే, నీకు తగ్గ మొగుడే దొరికాడన్నమాట. తాళి కట్టి వదిలేసి వెళ్ళిపోయాడంటే మొదటి రోజే నీ గురించి వాడికి బాగా తెలుసుంటుంది. అందుకే నిన్ను వద్దనుకుని పారిపోయి ఉంటాడు. అయినా తాళి కట్టిన నీ మొగుడు వదిలి వెళ్ళిపోతే మళ్ళీ నా మొగుడు వెనక పడుతున్నావేంటే? నేనెక్కడ పడ్డాను సిస్టర్? బావే నన్నిక్కడికి తీసుకొచ్చాడు. ఏం బావా, మాట్లాడవేంటి? అత్తయ్య చూడండి, ఇది ఎలా మాట్లాడుతుందో. జీవితంలో ఇది మారదు. పెళ్ళని అక్షింతలు పట్టుకొచ్చినప్పుడే ఇదేదో డ్రామాలాడుతుందని మీకు ముందే చెప్పాను. నేను చెప్పినట్టే ఇది మళ్ళీ డ్రామాలాడుతుంది. పెళ్ళైన మొదటి రోజే భర్త వదిలేసి వెళ్ళిపోయాడంట. మళ్ళీ మన ఇంటికొచ్చి నా భర్త మీద కన్నేసింది. అసలు దీన్ని తిట్టినా చీకొట్టినా మారదేంటత్తయ్య? కాపురాలు కూల్చి పరాయి ఆడదాని భర్తని ఎత్తుకెళ్లాలన్న ఆలోచన అసలు దీనికి ఎలా వస్తుంది అత్తయ్య? వింధ్య, నువ్వేం కంగారు పడుకో, నేను మాట్లాడతాను. మౌనిక, నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానులే అత్తయ్య. రావాల్సిన టైం వస్తే ఆ రోజు నువ్వు వద్దన్నా రాకుండా ఆగను. చూసారా అత్తయ్య మళ్ళీ ఎలా మాట్లాడుతుందో?
రావాల్సిన టైం వస్తుందంట. ఇది మన ఇంటికి ఎందుకు వస్తుంది అత్తయ్య? దీన్ని మొగుడు వదిలేస్తే అత్తారింటికి వెళ్ళి గొడవ పడాలి, కానీ అసలు మన ఇంటికి వచ్చి ఇంత న్యూసెన్స్ చేస్తుందేంటి? వాణి, ఈవిడ వాలకం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ముందు బయటికి పంపించు. మౌనిక, మర్యాదగా చెప్తున్నాను, బయటకు వెళ్ళు. ఆ, రాజేష్, దీన్ని బయటికి పంపించు. అమ్మా, ఆడపిల్లని బలవంతంగా పంపించడం ఎందుకు? తనే వెళ్తుందిలేమ్మా. ఏంటండి ఆడపిల్ల అంటున్నారు? అసలు ఆడపిల్ల లక్షణాలు దీని దగ్గర ఉన్నాయా? మీరు తీసుకెళ్తారా, లేదంటే నన్నే జుట్టు పట్టుకుని బయటికి గంటేమంటారా? ఆ, నువ్వు కంగారు పడకు వింధ్య, నేను బయటికి పంపిస్తాను. మౌనిక, పద ఇక్కడి నుంచి. చెప్తున్నాను కదా, పద పద. ఈయనేంటత్తయ్యా ఇలా సాఫ్ట్ గా మారిపోయారు? అసలు మౌనికని చూడగానే ఎందుకు వచ్చావని ఈడ్చి పారేయకుండా అసలు అలా బ్రతిమలాడుతున్నారేంటి? ఇదివరకు ఉన్న కోపం అసలు ఈయనలో ఏమైపోయింది అత్తయ్యా? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. సడన్ గా ఇలా మారిపోయాడేంటి? నేను వెళ్ళొస్తాను బావా. ప్లీజ్ మౌనిక, నువ్విలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చెయ్యకు. ఈ విషయం అమ్మకు తెలిసినా వింధ్యకు తెలిసినా తట్టుకోలేరు. ఏ మాత్రం తేడా జరిగినా వాళ్ళ ప్రాణాలు పోతాయి. నీకు చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నాను. నువ్వే నా జీవితంలోకి వచ్చాక నేనెక్కడికి వెళ్తాను బావా? సరే, ఈరోజు నైటు ముహూర్తం ఫిక్స్ చేశాం. రాత్రి 9:30కి మన ఫస్ట్ నైట్. నువ్వు వస్తావు కదూ? అమ్మ వాళ్ళు వింటే బాగోదు మౌనిక. ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడతాను. నువ్విక్కడి నుంచి వెళ్ళు. ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడికి రావద్దు. అర్థం చేసుకో ప్లీజ్. నువ్వు ఇలా బుజ్జగిస్తుంటే భలే ముద్దొస్తున్నావు బావా. ఇదిగో, రాత్రికి మన ఫస్ట్ నైట్లో కూడా ఇలాగే నన్ను బుజ్జగించాలి, సరేనా? వెళ్ళు మౌనిక, ప్లీజ్ వెళ్ళు. సరే, నేను వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను. నా ఫోన్ ఆన్సర్ చెయ్యి. అన్నట్టు రాత్రి 9:30కి మన ఫస్ట్ నైట్, మర్చిపోకే. బాయ్. రాజేష్, ఏంటి దాన్ని బతిమలాడుతున్నావు? దాన్ని బయటికి పంపించడానికి నీకెందుకు అంతసేపు పట్టింది? అది భర్తను వదిలేయడం ఏంటి? నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి నిన్ను రమ్మనడం ఏంటి? అసలు మా అందరికీ అది మాట్లాడే మాటలు ఏం అర్థం కాక ఇరిటేషన్ తెప్పిస్తుంటే నువ్వేంటి అసలు అంత సాఫ్ట్ గా ఉన్నావు? ప్రతిదానికి ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు? మౌనిక గురించి తెలుసు కదమ్మా. నేను మాట్లాడి కన్విన్స్ చేసి పంపించాను. అదే అడుగుతున్నావండి. 4 తన్ని బయటికి పంపించకుండా కన్విన్స్ చేసి పంపించడం ఏంటి? మీరెందుకు తన విషయంలో అంత సాఫ్ట్గా ఉన్నారు? సాఫ్ట్గా ఏం లేను వింధ్య. ఆడపిల్ల మీద ఎలా చేయి చేసుకుంటాను? మాట్లాడి పంపించాను కదా, ఇంకా వదిలేయండి. ఇంకోసారి రానివ్వను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏమండి? రేయ్ రాజేష్, మౌనిక వస్తే ఈయనెందుకు కంగారు పడుతున్నారు అత్తయ్య? వీడు రోజు రోజుకి సాఫ్ట్గా తయారవుతున్నాడు. ఇక మీదట మౌనిక వస్తే మీరిద్దరే డీల్ చేయాలి. అది ఇంకొకసారి మన ఇంట్లో అడుగు పెడితే దాని సంగతి చెప్తాను మావయ్య. అసలు దానికి ఎంత ధైర్యం ఉంటే మన ఇంటికి వచ్చేలా నోటుకొచ్చినట్టు వాగుతుంది? పెళ్ళనేది ఒక డ్రామా, మొగుడు వదిలేశాడు అనేది ఇంకో డ్రామా, అత్తయ్యని ఆశీర్వాదం అడగడం మరో పెద్ద డ్రామా. వీళ్ళ ఫ్యామిలీనే పెద్ద డ్రామా కంపెనీలా తయారైంది అత్తయ్య. నువ్వే ఆ డబ్బుని భూమి పెట్టెలో పెట్టడం నేను చూశాను. భూమిదేం తప్పు లేదు. నానమ్మే ఇదంతా చేసి భూమి మీద నిందలేసింది.
నానమ్మ ఎన్ని రోజులైనా కానీ నేను ఈ క్యూబ్ని కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఇది ఆడడం భూమికి ఎవరు నేర్పించారో గాని చాలా బాగా ఆడుతుంది. ఇప్పుడు నేను కూడా తనలాగా ఆడాలనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఏంటి నాన్నమ్మ డల్గా ఉన్నావు? ఏంటమ్మా ఇలా చేసావు? నేనేం చేశాను? అదేంటమ్మా ఏమీ తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను కష్టపడి ప్లాన్ చేసి ఆ భూమి పెట్టెలో డబ్బులు పెడితే నువ్వు వచ్చి నేనే పెట్టానని చెప్పేశావు. నువ్వు చేసింది నాకు నచ్చలేదు నానమ్మ. నీకు భూమి మీద కోపం ఉంది, నేను కాదనను. భూమి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు, దాన్ని కూడా నేను కాదన్ను. కానీ ఇలా అవమానించి పంపించడం ఎంతవరకు కరెక్ట్? తను ఏ తప్పు చేయకుండా దొంగ అని ముద్ర వేసి పంపిస్తే తను ఎంత ఫీల్ అవుతుంది? ఎక్కడో ఉన్న మీ మనవరాలు తిరిగి రావాలని కోరుకోవడంలో ఏ తప్పు లేదు, కానీ ఏ తప్పు చేయకుండానే భూమి పైన అలా నింద వేయడం నాకైతే నచ్చట్లేదు. అదేంటమ్మా నువ్వు వాళ్ళ మంచి కోరుకుంటున్నావా నా మంచి కోరుకుంటున్నావా? మా సంధ్య అన్నా ఆ భూమి అన్నా నీకు కూడా ఇష్టం లేదు కదా. నువ్వు అలా చెప్పడం వల్ల నేనెంత బాధపడ్డానో తెలుసా? అందరి ముందు అవమానపడ్డాను. అదే నువ్వు ఆ ఒక్క మాట చెప్పకపోయి ఉండుంటే ఈ పాటికి భూమి దొంగది, మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని ఈడ్చుకెళ్ళి బయట పడేసేదాన్ని. నానమ్మ ఒకటి అడుగుతాను చెప్పు, అసలు భూమి మీద నీకెప్పటి నుంచి కోపం? అది ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచి. లేదంటే నాకు దాని మీద ఏం కోపం ఉంటుంది? అదెవరో నేనెవరో. మా ఇద్దరి మధ్య ఏమైనా భూమి తగాదా ఉందా, ఆస్తి తగాదా ఉందా? లేదు కదా. లేదు కదా. భూమి ఇంట్లోకి రావడం నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి ఇంట్లో నుంచి పంపించేయాల్సింది. అంతేకాని చెయ్యని నింద తన పైన వేసి తనని బయటకి పంపించడం కరెక్ట్ కాదు నానమ్మ. ఇన్నాళ్ళు నీకు అన్యాయం చేస్తున్నారు. సంధ్య అమ్మ వల్ల నాలాంటి ఒక పాప నీకు దూరం అయిపోయిందని బాధపడుతుంటే నాకు నీ పైన జాలి వేసింది. కానీ ఇప్పుడు అనవసరంగా ఏ తప్పు చేయని భూమిని బాధ పెట్టడం నాకు నచ్చలేదు నానమ్మ. నేను అప్పటికే అడిగాను ఏం చేస్తున్నావు అని. అర్థం కాని మాటలు ఏవేవో చెప్పావు, కానీ ఇలా చేస్తావనుకోలేదు. అందరి ముందు నువ్వు భూమిని దొంగ అన్నప్పుడు పాపం భూమి ఎంత బాధపడిందో తెలుసా? తప్పు తప్పు అని చెప్పాలి, ఒప్పు ఒప్పు అని చెప్పాలి. ఇలాంటివి నాకు నచ్చవు నానమ్మ. ఏదైనా ఉంటే స్ట్రైట్గా అడిగేస్తాను. నేను చేసింది రైటో రాంగో నాకు తెలీదు. నువ్వు కానీ హర్ట్ అయితే ఐఎమ్ వెరీ సారీ. భూమిని ఇంట్లో నుంచి పంపించాలనుకుంటే స్ట్రైట్గా ఫైట్ చేయి. ఇలా దొంగల ముద్ర వేసి బయటికి పంపించాలనుకోవద్దు. ప్లీజ్ నానమ్మ అర్థం చేసుకో. ఇప్పటికైనా బుద్ధొచ్చిందమ్మా? బుద్ధి రావడం ఏంటే? అను మాటలు విన్నాను. చిన్న పిల్లైనా నీకంటే ఎక్కువ సంస్కారం ఉంది. నువ్వు భూమి మీద దొంగ అని ముద్ర వేసినప్పుడు భూమి ఫేస్లో బాధని గమనించింది. తను వచ్చి ఎక్కువ రోజులు కాకపోయినా వదిన పెంపకంలో తనలో మార్పు వచ్చేసింది. అను మారినా నువ్వు మారవా? మన పాప ఎక్కడో ఉంది అని నువ్వు చెప్తున్నావు కదా. అదే పాపని నీలాగే ఒక నానమ్మ రాచి రంపన పెడుతూ దొంగ అని ముద్ర వేస్తే ఆ పాప ఎంత బాధపడుతుంది? నిజంగా నువ్వన్నట్టు ఆ బిడ్డ ఉందో లేదో దేవుడెరుకు. ఆ బిడ్డ భూమే అనుకో, భూమిలోనే ఆ బిడ్డని చూసుకో. ఇలా భూమిపైన లేనిపోని నిందలు వేసి నువ్వేడిపించావనుకో, ఆ శాపం మనని వెంటాడుతుందమ్మా. చూడు, అనుకున్నంత మెచ్యూరిటీ కూడా నీకు లేకపోతే
నిన్నేమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల వదిన ఏమనుకుంటుంది, అన్నయ్య ఏమనుకుంటాడు, భూమి ఏమనుకుంటుంది? అసలు వాళ్ళకి నువ్వు ఎలా ఎదురుపడతావు? గిల్టీగా అనిపించట్లేదు? భూమికి మాత్రం మనం తప్ప ఎవరున్నారమ్మా? ఇప్పటికైనా మారు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. చివరికి నా కూతురు కూడా నాకు నీతులు చెప్పే పరిస్థితికి వచ్చింది. నిజమే, దానికి ఎవరున్నారు? కానీ నా కోడలికి ఇక పిల్లలు పుట్టరు. అలాంటప్పుడు ముందు పుట్టిన పాపైన ఇంట్లో ఉండాలి కదా. ఒక వయసు వచ్చాక నా కొడుకు కోడలు మంచి చెడులు చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఉండాలి కదా. ఎవరు ఎన్నన్నా తండ్రి కడుపున పుట్టిన బిడ్డ ఎక్కడో పెరుగుతుంది. ఆ బిడ్డ ఎక్కడున్నా సరే ఈ ఇంటికి రావాల్సిందే. నేను తీసుకొస్తాను. దీనికోసం ఎన్ని అవమానాలైనా పడతాను, ఎన్ని మాటలైనా పడతాను. మాధవీలత, మా పాప ఎక్కడుంది? మీ దగ్గర పెరుగుతున్న పాప మా ఫ్రెండ్ సంధ్య కూతురు. ఎవరు కావాలి? నేను ఒక పాపని ఆశ్రమంలో వదిలేసి వెళ్ళాను. ఆ పాప ఆనవాళ్ళేంటి? పెట్టెలో పాపని పెట్టి పక్కనే ఒక తల్లి బొమ్మ లాంటి చెక్క బొమ్మను పెట్టాను.